బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర దాడులు చేసింది. జస్ట్ నౌ ఒక 5 నిమిషాల ముందర ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సెన్సిటివ్ ఏరియాలో ఇరాన్ మిసైల్స్తో విరుచుకుపడింది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా అంతర్జాతీయంగా ప్రతి మీడియా ఛానల్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఇంతవరకు కూడా ఎంతో అంత ఎక్కువగా ఎప్పుడు దాడి చేయలేదు ఇరాన్. కానీ ఇప్పుడు జస్ట్ నా ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ కూడా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సెన్సిటివ్ ఏరియాలో భీకర దాడులు చేసింది. ఆ దాడులకి సంబంధించిన విజువల్స్ కూడా బిట్టివి స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. అయితే ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ గాజాలో ఎవరైతే సోల్జర్స్ గాజా పైన యుద్ధానికి వెళ్ళిన సోల్జర్స్ ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. అలాంటి ఒక సెన్సిటివ్ ఏరియాలో ఇరాన్ మిసైల్స్తో దాడికి దిగింది. ఏకంగా బాలిస్టిక్ మిసైల్స్ వాడి కూడా అక్కడ దాడికి దిగింది ఇరాన్. సో దీంతో ఇప్పుడు అక్కడ కంప్లీట్గా విధ్వంసకరమైన వాతావరణం కనిపిస్తోంది. చాలా వరకు కూడా ఒక హై సెన్సిటివ్ ఏరియా. అలాంటి ఒక ఏరియాలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో అక్కడ విధ్వంసం సృష్టించింది. ఒకసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. תראו, פה נפל הטיל. עליי טיל. ביבלה! הלך סורוקה, בראש של אמא שלי הלך סורוקה. תראה את כולם רצים, תראו את האנשים, תראו את האנשים. תראו את האנשים. תראו, פה נפל הטיל. תראה את כולם רצים. אימא'לה, מה קורה בסורוקה? טירוף מוחלט. הכל שבור. זה לא אמיתי מה קורה פה. הכל שבור. כל סורוקה. כל המיון. תראה את כולם רצים. תראו את האנשים. תראו את האנשים. תראו את האנשים. תראו. ఇజ్రాయెల్ పైన ఇరాన్ భీకర దాడులు చేసింది. సౌత్ ఇజ్రాయెల్లోని అతిపెద్దదైన సరోకా హాస్పిటల్పై బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేసింది. అయితే ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. డాక్టర్స్ అదేవిధంగా అక్కడ ఉండే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు అదేవిధంగా కొంతమంది పేషెంట్స్ కూడా ఆ బ్లాస్ట్ జరగగానే పరిగెడుతున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం బిట్టివి స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే బాలిస్టిక్ మిసైల్స్తో ఒక హై సెన్సిటివ్ ఏరియాలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. అయితే సరోకా హాస్పిటల్ పైన బాలిస్టిక్ మిసైల్స్తో దాడికి దిగింది ఇరాన్. అయితే అందులో గాజాలో ఏదైతే ఇజ్రాయెల్ గాజా ఇంకా పాలస్తీన్ పైన ఏదైతే యుద్ధం చేస్తుందో అక్కడ ఎవరైతే సైనికులు గాయపడ్డారో ఆ గాయపడిన సైనికులు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాంటి ప్లేస్లో ఇరాన్ దాడికి దిగింది. అయితే దాడి సమయంలో హాస్పిటల్లో వేలాది మంది పేషెంట్లు కూడా ఉన్నారు. అయితే దాడికి ముందు ఇరాన్ ఆల్రెడీ హెచ్చరించింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని కూడా హెచ్చరించింది. అయితే హెచ్చరించిన కొద్దిసేపటికి తర్వాత ఆ ప్రదేశంలో దాడి చేసింది. అయితే హాస్పిటల్లో గాజాతో యుద్ధంలో గాయపడ్డ సైనికులు కూడా అక్కడే ఉన్నారు. అయితే మిసైళ్ల ధాటికి ఆ హాస్పిటల్ భవనం అంతా కూడా కుప్పకూలింది. దీంతో మృతుల సంఖ్య వేలల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టింది ఇజ్రాయెల్. అయితే ఇప్పటికే ఒక 30కి పైగా జనాలకు అక్కడ క్యాజువాలిటీస్ అంటే గాయపడినట్లు కూడా తెలుస్తుంది. సో అతిపెద్ద ఒక డెడ్ మిసైల్ స్ట్రైక్ జరిగింది. ఆ దృశ్యాలు కూడా కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నారు. ఎస్ అక్కడ పేషెంట్స్ కూడా ఎలా పరిగెడుతున్నారు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ ఏదైతే భవనం ఉందో బాలిస్టిక్ మిసైల్స్తో దాడి చేయగానే ఆ భవనం అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. వెంటనే భయంతో అక్కడ చుట్టుపక్కల ఇతర హాస్పిటల్స్లోని ప్రజలు కూడా భయాందోళనకు గురై అక్కడి నుంచి పరిగెడుతున్నారు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే ఈ అటాక్ జరిగింది. అయితే బాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేసింది. ఆ బాలిస్టిక్ మిసైల్ కాస్త సొరోకా హాస్పిటల్
సొరోకా హాస్పిటల్ పైన జరిగింది. దీంతో అక్కడ ప్రజెంట్ గందరగోళ వాతావరణం కూడా నెలకొంది. ఇప్పటికే మిలిటరీ ఆపరేషన్ని కూడా స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ని కూడా స్టార్ట్ చేస్తుంది. అయితే కొద్ది నిమిషాల ముందు కూడా టెల్ అవీవ్ ప్రాంతం మీద ఖచ్చితంగా దాడి చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయిల్లో ఉన్న టెల్ అవీవ్ అయితే రాజధాని ఉందో అక్కడ దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. అయితే అక్కడ ఉండే ప్రజలు కూడా అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్తున్న నేపథ్యంలో ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్తో అక్కడ దాడులకు దిగింది. అయితే ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా కనిపిస్తుంది. అక్కడ ఉండే పేషెంట్స్ని కూడా సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది. అయితే మరోవైపు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడైతే న్యూక్లియర్ స్టేషన్ ఉందో ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ స్టేషన్ వాటిపైన దాడి చేయడానికి కూడా ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ ఒక సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే ఈ ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అని వస్తున్న ఒక ఇన్ఫర్మేషన్లో వెంటనే ఇరాన్ కూడా టెల్ అవీవ్లోని ఉన్న కొన్ని ప్రధానమైన ప్రాంతాలు సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సొరోకా హాస్పిటల్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. ఇరాన్కి సంబంధించిన బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ పైన విరుచుకుపడ్డాయి. దీంతో అక్కడ ఎత్తైన భవనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అయితే అక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్కి చెందిన సోల్జర్స్ ఎవరైతే గాజా పైన యుద్ధానికి వెళ్ళి అక్కడ గాయపడ్డారో ఆ సోల్జర్స్ కూడా అక్కడే, ఆర్మీ వాళ్ళు కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఆ విజువల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. טיל. בימונה! הלך סורוקה, בראש של אמא שלי הלך סורוקה. עליי טיל. בימונה! הלך סורוקה, בראש של אמא שלי הלך סורוקה. עליי טיל. టీవీ స్క్రీన్ పైన కూడా కరెంట్ సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఇజ్రాయెల్లో సిచ్యువేషన్ అంటే బిటీవీ స్క్రీన్ పైన ఆ పేలుడు జరిగిన తర్వాత పరిస్థితులు ఇదిగో బిటీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా విజువల్స్. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసిన తర్వాత ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నెలకొన్న పరిస్థితి. అయితే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇరాన్కి సంబంధించిన బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ పైన దాడి చేసిన తర్వాత అక్కడ చాలా పెద్ద మొత్తంలో కూడా ఆ మిసైల్స్ విధ్వంసాన్ని సృష్టించాయి. ఆ తర్వాత అక్కడ ఎత్తైన భవనాలు కూడా నేలకూలాయి. చాలామంది పేషెంట్స్ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కలీగ్ రామ్ అందిస్తారు. ఎస్ రామ్, ఇది 6వ రోజు ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ యుద్ధం చేపట్టి కూడా 6 రోజులు అవుతుంది. అయితే ఇప్పుడు ఇరాన్ ఇవాళ భీకర దాడి చేసింది, ఏకంగా బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. దీంతో అక్కడ హాస్పిటల్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఏంటి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దీని తర్వాత ఇజ్రాయెల్ ఏ రకమైన దాడులు చేపడుతుంది? ఇది 7వ రోజు. వాస్తవానికి ఇరాన్ కంప్లీట్ గా ప్రతీకార దాడికి దిగుతుంది. సదరన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. అలాగే సెంట్రల్ ఇజ్రాయెల్ పై కూడా భారీ మిసైల్స్ తో విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక స్కూల్ ను కూడా హిట్ చేసింది సెంట్రల్ ఇజ్రాయెల్ లో. అండ్ ప్రధానంగా ఇవాళ చెప్పుకోదగ్గ దాడి ఏంటంటే బాలిస్టిక్ మిసైల్ తో లాంచ్ చేసింది. సరోకా హాస్పిటల్ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. ఇది సదరన్ ఇజ్రాయెల్ బీర్షేబా ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సరోకా హాస్పిటల్ కి దాడి చేయడంతో ఒక్కసారిగా దాదాపు డజన్ల సంఖ్యలో క్యాజువాలిటీస్ రిపోర్ట్ అయ్యాయి. చాలా మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది పూర్తి స్థాయిలో నిర్ధారణ కావాల్సిన పరిస్థితి. ఇందులో గాజాతో పోరాటం చేసినటువంటి ఇజ్రాయలీ సైనికులు కూడా ప్రస్తుతం అందులో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇట్స్ టెరిఫిక్ వార్ అని చెప్పొచ్చు. వాస్తవానికి చాలా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇరువైపుల నుంచి కూడా పరస్పరం దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ హిట్స్ బ్యాక్.
చాలా దాడులు చేస్తుంది, భారీ మిసైల్స్ తో విరుచుకుపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక భీకర దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతున్న సిచ్యువేషన్ అయితే మనకి అర్థమవుతుంది. పరస్పరం భీకర దాడులు, ఇటు ఇజ్రాయెల్ కూడా తెహ్రాన్ లోని చేసినటువంటి దాడికి సంబంధించి కూడా కొన్ని తాజా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకసారి తెహ్రాన్ లోని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో కూడా చాలా మంది చనిపోయిన పరిస్థితి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో ఇరాన్ లో దాదాపు 650 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడిలో ఇప్పటి వరకు 25 మందికి పైగా మృతి చెందారు. కానీ ఇప్పుడు తాజా దాడులతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. హాస్పిటల్స్ లో వందలాది మంది పేషెంట్లు ట్రీట్మెంట్ పొందుతున్నారు ఈ సరోకా హాస్పిటల్లో. దీనిపై చాలా పెద్ద దాడి, ఇప్పుడు ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఇజ్రాయెల్ కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేసినప్పుడు ఇరాన్ టెహరాన్ లోని మౌలిక వసతులు ఏదైతే మిలిటరీ ఉన్నాయో, అలాగే అణు కేంద్రాలు లేదంటే సైనిక స్థావరాల లక్ష్యంగా చేసుకొని మాత్రమే దాడులు చేస్తుంది. అక్కడక్కడ సివిలియన్స్ పొరపాటుగా చనిపోతున్నారు. కానీ ఇరాన్ చేసినటువంటి దాడులు చాలా క్లియర్ గా ఇక్కడ గతి తప్పుతోంది. ఏకంగా హాస్పిటల్స్ పై దాడి చేయడం, స్కూల్స్ పై దాడి చేయడం, ఇది కంప్లీట్ గా ఇదంతా కూడా యుద్ధ నీతికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇరాన్ టార్గెట్స్ కూడా స్పెసిఫిక్ గా లేవు. ఇక్కడ కంప్లీట్ గా హాస్పిటల్స్ స్కూళ్లపై దాడి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దీంతో ఓ రకంగా కాస్త ఇజ్రాయెల్ మరింత తీవ్రంగా రెచ్చిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ చేయి దాటే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ భూభాగం వైపు మరిన్ని క్షిపణులు ప్రయోగించడంతో ఇప్పుడు టెహరాన్ లోని ఇరాన్ అంతర్గత భద్రతా ప్రధాన కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద ఈ దేశాల మధ్య శత్రుత్వం ఎప్పటికప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఓవైపు అటు రష్యా నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. రష్యా కూడా చెప్తోంది, పుతిన్ చెప్తున్నాడు ఇద్దరి మధ్య మేము మధ్యవర్తిత్వం వహిస్తాం, అవసరమైతే యుద్ధాన్ని ఆపేందుకు కూడా ప్రయత్నం చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు అమెరికా ప్రెసిడెంట్ కూడా చెప్తున్నాడు అవసరమైతే ఇంకా మేము ఎలాంటి డిసిషన్ అయితే తీసుకోలేదు, కానీ ప్రస్తుతానికి ఇరాన్ పై ఒత్తిడి కొనసాగుతున్నట్టు చెప్తున్న పరిస్థితి. ఇరాన్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ యుఎస్ ప్రెసిడెంట్ ప్రకటిస్తున్న పరిస్థితి. కానీ నిన్న వరుసగా యుఎస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశాడు, మా ఖొమైనీ మర్యాదగా లొంగిపోవాలి, లేదంటే ఇంకా భీకర దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా నువ్వు హతమవుతావు అంటూ హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇటు రష్యా అటు అమెరికా ఈ రెండు దేశాలు కూడా ఇక ఇన్వాల్వ్ అవుతున్నట్టుగానే మనకు క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మధ్యవర్తిత్వం కోసం మాత్రమే ప్రస్తుతం ప్రతిపాదనల దశలోనే మాత్రం ఉంది. ఇంకా నేరుగా ఈ రెండు దేశాలు ఇన్వాల్వ్ ఇంకా మనం చేయలేము ఇక్కడ. సో ఆ రకం ముందు అయితే మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నిన్న అమెరికాను హెచ్చరించిన తర్వాత ఇక వరుస దాడులు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ పై కొనసాగుతున్నాయి. ఇది భీకర దాడులు కానీ చెప్పవచ్చు. నిజంగా ఖొమైనీ ఒకటే హెచ్చరించారు, ఇరాన్ చరిత్రలో లేదు లొంగిబాటు అనేది, మేము ఖచ్చితంగా ఎంతవరకైనా పోరాడతాం, రక్తం చిందిస్తామంటూ చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ దాడులు తాజా దాడులు అయితే దీన్ని మనం ధృవీకరించాల్సి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇరాన్ కూడా పూర్తిగా తాడుపేడు తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఇరాన్ అమలు పొందులో ఉన్నటువంటి అనేక క్షిపణులను, భారీ క్షిపణులను ఇప్పుడు బయటకు తీస్తోంది. ఫతాతో పాటు అనేక బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ కూడా బయటికి తీసి కోలుకోలు దెబ్బతీస్తుంది. ఇప్పుడు తాజా దాడిలో ఒకటి అప్డేట్ అంటుంది మనకు, టెల్ అవీవ్ అలాగే జెరూసలేం పై కూడా దాడులు చేస్తుంది, అండ్ అలాగే హైఫా నగరం పై కూడా మళ్ళీ దాడులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై సెంట్రిఫ్యూజ్లపై ఏకంగా ఈసారి సెంట్రిఫ్యూజ్లపైనే టార్గెట్ చేసింది. ఇప్పటి వరకు కూడా పైన నతాంజ్ క్షేత్రంలో దాడులు చేసింది. దాంతో పాటు ఇప్పుడు ఇస్ఫహాన్ అలాగే నతాంజ్ వీటి సెంట్రిఫ్యూజ్లపై కూడా దాడి చేస్తుంది. దీంతో కొంత ఇప్పుడు అణుఇంధన శక్తి సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. సెంట్రిఫ్యూజ్లపై దాడి చేస్తే మళ్ళీ న్యూక్లియర్ అన్ని కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, విషవాయువులు, కాబట్టి కొంత ఆందోళన వెలువెత్తున్న పరిస్థితి ఉంటుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే పరస్పరం భీకర దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడి, సో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధాని టెహరాన్ అలాగే కరాచ్ నగరంపై కూడా లేటెస్ట్ బాంబు దాడులు చేసి, అలాగే వాయువ్య ఇరాన్ లోని ఈ అరక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ పై కూడా ఒక భారీ నీటి రియాక్టర్ పై కూడా దాడి చేసినట్టుగా చెప్తుంది, వాటర్ రియాక్టర్ పై కూడా. సో రకంగా ఇజ్రాయెల్ సైన్యం గతంలోనే అరక్ అలాగే కోండాబు సమీపంలోని ప్రజలను తమ ఇళ్ల నుంచి పారిపోవాలంటూ ఆదేశించింది. ఆ ప్రాంతంలోని ఇరానియన్ సైనిక మౌలిక సదుపాయాలు లక్ష్యంగా చేసుకొని సో వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇటు అట్ ద సేమ్ టైం జెరూసలేం అలాగే టెల్ అవీవ్ లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొత్త క్షిపణులను అయితే ప్రయోగిస్తుంది. కనీసం 4 ప్రదేశాల్లో ఇప్పుడు హిట్ చేసినట్టుగా కనిపిస్తుంది, జెరూసలేం అలాగే టెల్ అవీవ్, దాంతో పాటు సదరన్ అండ్ సెంట్రల్ ఇజ్రాయెల్. సో 4 ప్లేసెస్ లో హిట్ చేసింది, భారీగా హిట్ చేసినట్టుగా తెలుస్తుంది. భారీ బాలిస్టిక్ క్షిపణులు ఇవి, ఎందుకంటే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఇప్పటి వరకు వీటిని ఇంకా అడ్డుకోలేని పరిస్థితి.
సో ఆ రకంగా ప్రస్తుతానికైతే భీకర దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సో ఏదేమైనా ఇప్పుడు ఈ ఇరు దేశాలు అయితే ప్రస్తుతం పరస్పర దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో ఇక ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇరాన్ సూపర్ లీడర్ అలీ ఖమేనీ ఇజ్రాయెల్ లేదా అమెరికా హత్య చేసే అవకాశం ఉందని అడిగినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకటే మాట అన్నాడు, నేను ఈ అవకాశాన్ని పెద్దగా నేను డిస్కస్ చేయాలనుకోవట్లేదంటే ఆయన చెప్పవచ్చు. కానీ నేను మాత్రం మధ్యవర్తిత్వం వహిస్తాను, అవసరమైతే యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తానంటూ ఇక్కడ పుతిన్ కూడా చెప్పడం కాస్త ఇక్కడ మనకు ఒక ఆసక్తికర అంశంగా చెప్పొచ్చు. సో మొత్తం మీద చైనా రష్యా ఈ రెండు కూడా పరోక్షంగా ఇరాన్ కి అయితే సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో పుతిన్ ఈ మాట అనడం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇటు ఇజ్రాయెల్ చైనా రాజభారి కార్యాలయం కూడా శుక్రవారం నుంచి అక్కడి నుంచి ఖాళీ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళంతా కూడా సినాయ్ ఎడారి గుండా ఈజిప్ట్ చేరుకుంటున్నారు, అటు నుంచి వెళ్ళిపోతున్నారు. అండ్ మోర్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే భారత్ సంబంధించినటువంటి పౌరులు చాలా మంది ఇరాన్ టెహ్రాన్ లో చిక్కున్నారు కదా, వాళ్ళంతా కూడా ఇప్పుడు అర్మేనియా నుంచి రోడ్డు మార్గం ద్వారా భారత్ కు చేరుకునే ప్రయత్నిస్తారు. ఇండియన్ ఎంబసీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంది. ఒకటే సైడ్ మొత్తం మీద ఈ వార్ అనేది చాలా తీవ్ర రూపం దాల్చబోతోంది. ఇప్పటికే ఇది 7వ రోజు, చాలా భయంకరంగా మారుతుంది. ఎస్ రామ్దాస్, కొన్ని విజువల్స్ ఇప్పుడు మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా వస్తున్నాయి. అక్కడ కరెంట్ పరిస్థితి గురించి కూడా విల్ గెట్ బ్యాక్ టు యూ. ఎస్, అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ దాడికి సంబంధించిన విజువల్స్, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ దాడి ఎలా జరుగుతుంది, ఒకసారి ఆ మిసైల్స్ ని కూడా చూస్తే ఏ రకంగా కంప్లీట్గా కూడా బాలిస్టిక్ మిసైల్స్ ఎలా ఆకాశంలో కూడా ఒకసారి చూడండి. అక్కడ ఒక్కసారిగా ఆకాశం అంతా కూడా బాలిస్టిక్ మిసైల్స్ ఎలా గాల్లో ఒక్కసారిగా ఎగిరి ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో కూడా మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ వీడియో తీస్తున్న వాళ్ళు కూడా భయంతో పరుగులు తీశారు. ఆ దాడి అంటే ఆ బాలిస్టిక్ మిసైల్స్ ఒక్కసారి గాల్లో ఎగిరిన తర్వాత కంప్లీట్గా అక్కడ విధ్వంసకరమైన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ పైన దాడి జరిగిన తర్వాత అక్కడ కంప్లీట్గా ఎవరైతే పేషెంట్స్ వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీశారు. అయితే ఇజ్రాయెల్ ఒకటి చెప్తుంది, అమాయక ప్రజలపైన ఇరాన్ దాడి చేస్తుందని చెప్తున్నప్పుడు ఇరాన్ కూడా ఇదే వాదన వినిపిస్తుంది. ఇజ్రాయెల్ అమాయక ప్రజలు ఉండే చోట తమ ఆర్మీని పెట్టి వాళ్ళ 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 భుజాలపై నుంచి కూడా తుపాకీని చూపిస్తుందంటూ కూడా ఇరాన్ కూడా ఆరోపణ చేస్తుంటే ఇజ్రాయెల్ కూడా ఇదే చెప్తుంది. అమాయక ప్రజలపైన, స్కూల్స్ పైన, అదేవిధంగా హాస్పిటల్స్ పైన, ఇజ్రాయెల్లో ఉన్న కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ పైన ఇరాన్ దాడికి దిగుతుంది అంటూ కూడా ఇజ్రాయెల్ వాదిస్తోంది. సో ఈ రకంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. బట్ భీకర దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. రాకెట్స్తో, డ్రోన్స్తో, మిసైల్స్తో కూడా ఒకరిపైన ఒకరు దాడికి దిగుతున్నారు. అండ్ ఆ హాస్పిటల్ పైన దాడి జరిగిన తర్వాత అక్కడ ఒకసారి మనం దృశ్యాలు చూసుకుంటే కంప్లీట్గా ఒక బిల్డింగ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. అక్కడ పెద్దగా ఒక దట్టమైన పొగ కూడా వ్యాపించింది. అండ్ అక్కడ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రైక్ చేసిన తర్వాత ఆకాశంలో దృశ్యాలు ఒకసారి మనం చూస్తే చాలా భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో ఫ్రేమ్లో కూడా మనము క్లియర్గా పేషెంట్స్ పరిగెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ తన పక్క బిల్డింగ్లోనే ఏదైతే హాస్పిటల్కి సంబంధించిన మరో బ్లాక్ ఉందో అందులో చాలామంది పేషెంట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది. పరస్పరంగా రెండు దేశాలు ఒకరిపైన ఒకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి.